మిత్రులందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో గుజరాతీ, మార్వాడి, రాజస్థానీ వ్యాపారస్తులను ఉద్దేశించి ఆ కల్చర్ గో బ్యాక్, తెలంగాణ కల్చర్ను వాళ్ళు తక్కువ చూస్తున్నారు అని ఒక మోండా మార్కెట్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కొంతమంది యువకులు, పిల్లలు మాట్లాడారు. తెలంగాణ శ్యాము, ఇంకా గాయకుడు వాళ్ళు మాట్లాడితే వారిని మొన్న హైదరాబాద్ నుంచి ఎంపీ పోటీ చేసిన మాధవీలత విమర్శించింది. ఆమెను నేను ఏం విమర్శిస్తా, ఆమె అంత పెద్ద చాలా సబ్స్టాండర్డ్గా మాట్లాడింది. ఇంకో వ్యక్తి ఎవరో ఫోన్ చేసి బెదిరించిండు. వాళ్ళు బెదిరియడం అయితే వాళ్ళు అట్లాంటి లైన్ తీసుకుంటే తెలంగాణ అంతా కూడా అగ్నిగుండం అయిపోతుంది. పిల్లలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు తెలంగాణ లోపల తెలంగాణ పిల్లలకు అభిప్రాయాలు చెప్పేటువంటి రైటు ఉండదా? ఐఎమ్ కొర్వి వేణుగోపాల్, అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్. అయితే ఈ గుజరాతీలు, మార్వాడీలు, ఈ రాజస్థానీలు ఈ వ్యాపారము అనేది తెలంగాణలో ఏంటంటే, దీని బ్యాక్గ్రౌండ్ కనుక మనం పోతే ఏంటిదంటే, నిజాం పీరియడ్లో నిజాంకు ఇక్కడ తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేసుడు ఆయనకి ఇష్టం లేదు. తెలంగాణ వాళ్ళు చదువుకోవడం ఇష్టం లేదు. తెలంగాణ వాళ్ళు వ్యాపారంలో ఉండొద్దు, విద్యలో ఉండొద్దు. కాబట్టి నా అబ్జర్వేషన్లో మేము 1996లో తెలంగాణ ఉద్యమం, 97లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు దీని మీద కొంచెం చర్చ జరిగింది. మీరు ఇప్పుడు చూడండి, నిజాం పీరియడ్లోనే ఈ మార్వాడి, గుజరాతీ, రాజస్థానీలు హైదరాబాద్కి వచ్చారు ఆయన ఎంకరేజ్మెంట్తోనే. ఇప్పుడు మీరు చూడు, బేగం బజారు, సుల్తాన్ బజారు, ఉస్మాన్ గంజు, ఈ 3 మార్కెట్లు టోటల్గా కూడా ఏంటంటే మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ. ఇది నిజాం తీసుకొచ్చిండు. వాళ్ళు మహారాష్ట్ర నుంచి కర్నాలను తీసుకొచ్చిండు. ఉర్దూ మీడియం స్కూళ్ళు, తెలుగు మీడియం స్కూళ్ళు పెట్టినప్పుడు టీచర్లు లేకపోతే ఆంధ్ర నుంచి బ్రాహ్మణులను తీసుకొచ్చిండు. నిజామాబాద్లో అది అక్కడ ఉస్మాన్ సాగర్ ఏదో కడితే అప్పుడు ఇక్కడ రైతులు లేరని చెప్పి ఆంధ్ర నుంచి కమ్ములను తీసుకొచ్చి భూములు ఇచ్చి వ్యవసాయం చేయమన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కాబూలోలను తీసుకొచ్చిండు, పైసలు ఎగబడితే వసూలు చేయడానికి కాబూలోలను తీసుకొచ్చిండు. ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లిమ్స్ని తీసుకొచ్చిండు ఇక్కడికి. ఉత్తరప్రదేశ్ ముస్లిమ్స్లకు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చిండు తప్ప ఇక్కడ లోకల్గా కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఏంటిదంటే ఆయనకు స్థానికులు ఎవరు కూడా, తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా విద్య, ఉద్యోగము, వ్యాపారాలల్లో ఉండకుండా చూసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు తిరుగుబాటు చేసేటువంటి, ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఆ రోజు నిజాం పీరియడ్లోనే నుండే జరిగింది అనేటువంటిది మరి నా అబ్జర్వేషన్. దీని మీద మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్లు కానీ, మరి హైదరాబాద్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు, హిస్టారియన్స్, ఇదంతా కూడా దీన్ని డీప్గా మీరు అధ్యయనం చేసి దీన్ని చెప్తే బాగుంటుంది. అయితే ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మళ్ళీ గ్రామాలల్లో కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు, 2 నంబర్ దందా చేస్తున్నారు, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు, లోకల్ వ్యాపారస్తులను దెబ్బ కొడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారం లోపల మన తెలంగాణ వాస్తవంగా కొమ్మటోళ్ళు అంటాం మనం. మరి ఆర్య వైశ్యులం అని పెట్టుకున్నారు. ఆర్య వైశ్యులము అని ఏ రోజైతే వాళ్ళు పెట్టుకున్నారో ఆ రోజే ఖతమైపోయింది వాళ్ళ వ్యాపారం. ఎందుకంటే దే ఆర్ ద్రావిడ కొమ్మటోళ్ళు ఆర్య వైశ్యులము అని ఎప్పుడైతే పెట్టుకున్నారో వాళ్ళు ఖతమైపోయారు, వాళ్ళు నంబర్ 2 అయిపోయారు. ఇప్పుడు ఈ ఉస్మాన్ గంజ్లో కానీ, బేగం బజార్లో కానీ, మోయింజం మార్కెట్ కానీ, ఎక్కడ కూడా మన తెలంగాణ కొమ్మటోళ్ళ వ్యాపారం ఉండదు. ఎందుకు లేదు మరి? సో ఇప్పటికైనా కానీ సరే, ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి వ్యాపార రంగం లోపల మన కోమట్లు, మన పద్మశాలీలు, మన గోల్డ్ స్మిత్లు, మన గౌడ్లు, మన మున్నూరు కాపులు, కులాలను పక్కన పెట్టి
మా కులం గొప్ప మా కులం గొప్ప అనేటువంటిది వదిలేసి వ్యాపార రంగంలోకి రావాలి. తెలంగాణ సమాజానికి మీరు ఇప్పుడు తెలంగాణలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 70 లక్షల మంది దళిత సమాజం ఉన్నది. ఈ దళిత సమాజం మాకంటే తక్కువ ఉన్నోళ్ళు ఉన్నారనేటువంటి సంతోషపడుకుంటా, వాళ్ళని అవమానం చేసుకుంటా, భూస్వామ్య కల్చర్లో ఉండి, సో తెలంగాణలో ఈ కల్చర్ ఎందుకు వచ్చింది? ప్రతి పండుగకు ఎంజాయ్మెంట్. తెలంగాణ నంబర్ 1 ఇన్ అరగ్ బిజినెస్, నంబర్ 1 ఇన్ మెడికల్ బిజినెస్. ఈ తెలంగాణలో ఏంటంటే నైజాం కాలం నుంచే ఈ భూస్వాములు, ఈ జమీందారులు, జాగీరదారులు ఇదంతా ఎక్కడైనా పార్టీ ఏదో ఉన్నదంటే తాగుడు ఉండాలి అక్కడ. ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్నటువంటి కుటుంబాల లోపల కూడా పెళ్ళి అని అంటే అక్కడ నీకు 300-400 మందికి సంగీతాన్ని లేకుంటే రిసెప్షన్లో దానికంటే ముందు కూడా లిక్కర్ అక్కడ అరేంజ్ చేస్తున్నారు, మొత్తం టేబుల్స్ వేసి కుర్చీలు వేసి. ఇప్పుడు లిక్కర్ పెట్టకపోతే వాడు వెనుకబడిపోయినాడు అయిపోతుండు తెలంగాణలో. ఇప్పుడు ప్రతి పెళ్లి జరుగుతున్నది, పురుడు జరిగినా, బర్త్డేలు జరిగినా, ఏది జరిగినా కూడా లిక్కర్. రాజకీయ పార్టీల మీటింగ్ అయినా. సో ఈ ప్రభుత్వాలు, తెలంగాణలో వచ్చినటువంటి పొలిటికల్ పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇదంతా స్పాన్సర్ చేసి పడేసేసింది ఎక్కడికెక్కడ. దీనివల్ల ఏమైపోయింది? ఇక్కడ తెలంగాణ వాళ్ళు అన్ని రంగాల లోపల కూడా వెనుకబడిపోయారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముందుకు పోయేటువంటి జరుగుతుంది. ఇలా వట్టిగా మనం కాదు, ఇది చాలా వెరీ డీప్ రూటెడ్ ప్రాబ్లం. దీన్ని యావత్ తెలంగాణ సమాజం, యావత్ తెలంగాణ మేధావులు, యావత్ తెలంగాణ ప్రొఫెసర్లు, తెలంగాణ న్యాయవాదులు, తెలంగాణ డాక్టర్లు, తెలంగాణ రాజకీయవేత్తలు, తెలంగాణ రాజకీయ పార్టీలు మొత్తం దీన్ని అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి తెలంగాణ సమాజానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ఒక చర్చ ప్రారంభించాలి దీని మీద. తెలంగాణ అన్ని రంగాల లోపల ముందుకు పోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, కార్పొరేట్ కంపెనీస్ కానీ, మరి అక్కడ 70% ఉద్యోగాలు తెలంగాణ వాసులకు ఇవ్వాలి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత మరి ఇక్కడ ఏమన్నా ఇప్పుడు ఆంధ్రోళ్ళ చేతిలో ఉన్నటువంటి నీకు కంపెనీస్ లోపల, కార్పొరేట్ సెక్టర్ లోపల తెలంగాణలోకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఉద్యోగాలు ఇవ్వలే. తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిందా? చేయలేదు. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు డిమాండ్ చేసిందా? చేయలేదు. ఎక్కడనో తప్పు జరుగుతున్నది, ఎక్కడనో లోపం జరుగుతున్నది. కాబట్టి ఈ లోపాలను అధ్యయనం చేయాలి, గమనించాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శక్తులు ఏకమై తెలంగాణ బిడ్డలు అన్ని రంగం లోపలి రావడం కోసం ఒక చర్చ ప్రారంభించి ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి హైదరాబాద్లో ఉన్నటువంటి మేధావులను, ప్రొఫెసర్లను, న్యాయవాదులను, జర్నలిస్టులను అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్. దిస్ ఈస్ కౌర్వి వేణుగోపాల్ అడ్వకేట్ ఫ్రమ్ కరీంనగర్.